సేల్ లో బిగ్గెస్ట్ వావ్. వావ్ కానీ విని ఎరగని వావ్. వావ్ అంటే వావ్, చాలా చాలా వావ్. వావ్ 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 అసలు ఎక్కడ చూడని వావ్. వావింగ్ బాది 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 అని. ఇక మన వీడియోలో చివరి ఘట్టంకి వచ్చాం. అదే పాదఘట్టం. ఆ కంపెనీకి నాకు కుటుంబ కక్షలు కానీ పాత కక్షలు కానీ ఏమీ లేవు. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఇండియాలో అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్ లో సమ్మర్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫ్లిప్కార్ట్ లో వచ్చేసి 2nd నుంచి 9th వరకు అయితే, అమెజాన్ లో 2nd నుంచి 7th వరకు అయితే జరుగుతాయి. ఈ వీడియో వచ్చేసి జస్ట్ మీకు గైడెన్స్ ఇవ్వడానికి కోసం మాత్రమే. చాలా మంది నన్ను కమెంట్ లో అడుగుతారు 15,000 లో మంచి మొబైల్ చెప్పండి, 20,000 లో బెస్ట్ మొబైల్ చెప్పండి అని చెప్పి. వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే తీసుకొస్తున్నాను. ఈ వీడియోలో వచ్చేసి మీకు 10,000 నుంచి 25,000 లోపు బెస్ట్ డీల్స్ మొబైల్స్ ఉన్న వాటి గురించి అయితే చెప్తాను. అందులో మీ బడ్జెట్ కి తగ్గ మొబైల్ ఏదన్నా ఉంటే ఒకసారి లుక్ ఇచ్చేయండి. మన లిస్ట్ లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి పోకో M6 Pro. ఈ మొబైల్ వచ్చేసి ఇప్పుడు మీకు ఆఫర్ లో కేవలం 9,000 కే వచ్చేస్తుంది. 4Gen 5G ప్రాసెసర్ ఉంటుంది, 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 5000 mAh బ్యాటరీ, 4GB 128GB వేరియంట్ లో అయితే ఈ మొబైల్ లభిస్తుంది. ఇంతకన్నా తక్కువ బడ్జెట్ లో 5G మొబైల్స్ ఏవీ లేవు. అలాగే మీకు ఏ కార్డ్ ఆఫర్స్ లేకుండానే ఇదైతే 9,000 కే వచ్చేస్తుంది. నాకు పోకో బ్రాండ్ లో మొబైల్ వద్దు అనుకుంటే Redmi 13C ఉంటుంది. ఇది ప్రాసెసర్ తప్ప మిగతా సేమ్ ఉంటుంది. ప్రాసెసర్ ఒకటి Dimensity 6100 ఉంటుంది. దానికన్నా ఒక 500 ఎక్కువ ఉంటుంది. ఏ కార్డ్ ఆఫర్ లేకుండానే 9,500 కి మరొక 5G మొబైల్ అయితే మనం కొనుక్కోవచ్చు. ఇక చాలా మందికి ఇష్టపడే సామ్సంగ్ బ్రాండ్ నుంచి ఒకే ఒక మొబైల్ అయితే పిక్ చేశాను. అది కూడా 10,000 దగ్గరలో. 10,000 రూపీస్ బడ్జెట్ లో వస్తున్న ఏకైక AMOLED డిస్ప్లే ఇదే. 5G ప్రాసెసర్, 50 MP కెమెరా, 6000 mAh బ్యాటరీ, 4+5 years అప్డేట్స్ అయితే వస్తాయి. ఇవన్నీ కూడా సామ్సంగ్ బ్రాండ్ లో జస్ట్ 10,700కి వస్తుంది. అది కూడా 1300 కూపన్ కార్డ్ కలుపుకోండి. అదైతే బాక్స్ లో రాదు, మీరు కొనుక్కోవాల్సిందే. ఒకవేళ ఇంట్లో కనుక ఉంటే వాడేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 15,000 రూపాయల బడ్జెట్ లో వస్తున్న ఫస్ట్ మొబైల్ Realme P1 5G మొబైల్. ఇదైతే రీసెంట్ గానే ఇండియాలో లాంచ్ అయింది. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. AMOLED డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. 7050 ప్రాసెసర్, 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 6GB 128GB బేస్ వేరియంట్ ఉంటుంది, 5000 mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ చార్జర్ తో. అది కూడా మనకి 14,999 కి వచ్చేస్తుంది. కర్వ్డ్ డిస్ప్లే, తక్కువ బడ్జెట్ లో మీకు మొబైల్ కావాలి అనుకుంటే లావా అగ్ని 2 మొబైల్ అయితే తీసుకోండి. మీకు ఇదైతే కర్వ్డ్ ఉంటుంది, తక్కువ ప్రైస్ లో వస్తుంది. కేవలం 16,250 రూపాయలకి. అది కూడా ICICI కార్డు ఉంటే మాత్రమే ఈ ఫోన్ అనేది వస్తుంది. మీకు ఖచ్చితంగా కర్వ్డ్ డిస్ప్లేనే కావాలి, తక్కువ బడ్జెట్ లో మొబైల్ కావాలంటే మాత్రం ఈ మొబైల్ తీసుకోండి. ఇక 20,000 రూపీస్ బడ్జెట్ లో మనం మొబైల్ చూసుకున్నట్లయితే లిస్ట్ చాలా పొడుగానే ఉంది. లిస్ట్ లో మన ఫస్ట్ మొబైల్ వచ్చేసి Vivo T3 లేదంటే iQOO Z9. ఈ రెండు మొబైల్స్ కూడా స్పెసిఫికేషన్ పరంగా ఒకే విధంగా ఉంటాయి. మనకి ప్రైస్ వచ్చేసి 18,000 కి వచ్చేస్తుంది. AMOLED డిస్ప్లే, మంచి ప్రాసెసర్, 50 MP మంచి కెమెరాస్, ఇలా మంచి మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఈ మొబైల్ రాబోతుంది. 20,000 రూపీస్ బడ్జెట్ లో ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. గేమింగ్ లవర్స్, మంచి కెమెరాస్ ఉన్న మొబైల్స్ గురించి చూసే వాళ్ళైతే ఈ మొబైల్ తీసుకోండి. IP64, అంతకన్నా ఎక్కువ వాటర్ రేటింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. నేను ఎప్పుడు మొబైల్ కింద పడేసుకుంటాను, కింద పడిపోయి పగిలిపోతుంది అనుకునే వాళ్ళకి వాళ్ళకొస్తే Honor X90. కర్వ్డ్ డిస్ప్లే, 6Gen 1 ప్రాసెసర్, 5800 mAh బ్యాటరీ, 8GB 256GB వేరియంట్. బాక్స్ లో అయితే చార్జర్ ఉండదు. 108 MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఇప్పుడు మీకు 18,990 రూపాయలకి వస్తుంది. మీ దగ్గర ఏ కార్డు ఉన్నా ఆ కార్డ్స్ తోటి మాత్రమే మీరు మొబైల్ అనేది పర్చేస్ చేయండి. లేదంటే నేను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటా అంటే ఇంటికి వచ్చిన తర్వాత 22,000 అయితే పెట్టి మొబైల్ తీసుకోండి. నార్మల్గా ఈ మొబైల్ మీ చేతి నుంచి జారి కింద పడితే అయితే పగలేదు. మీరు కావాలని బాది 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 అంటే అప్పుడైతే ఏ ఫోన్ అయినా పగిలిపోతుంది. ఈ ఫోన్ అనే కాదు. ఇక మన వీడియోలో చివరి ఘట్టంకి వచ్చాం. అదే పాత ఘట్టం. మన 25,000 లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి Realme P1 Pro. Moto H40 Neo తీసుకోకండి. దాదాపు అదే స్పెసిఫికేషన్స్ తో ఈ మొబైల్ మీకు వస్తుంది. మొబైల్ కొంచెం పాతదైందని చెప్పేసి వద్దన్నానే తప్ప ఆ కంపెనీకి నాకు కుటుంబ కక్షలు కానీ పాత కక్షలు కానీ ఏమీ లేవు. మీ ఫోన్ ఎక్కువగా నీళ్ళలో పడి పాడైపోతున్నాయా? మీకోసమే ఈ మొబైల్ తీసుకొచ్చాను. కర్వ్డ్ డిస్ప్లే, 6Gen 1 ప్రాసెసర్, 50 MP మెయిన్ కెమెరా, 16 MP ఫ్రంట్ కెమెరా, IP65 వాటర్ రేటింగ్, 5000 mAh బ్యాటరీ, 8GB 128GB. ఏ కార్డ్ ఆఫర్స్ లేకుండానే మీకు డైరెక్ట్ గా 20,999 కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలాగో సమ్మర్ ఉంది, నెక్స్ట్ వచ్చేది వర్షాకాలం కాబట్టి మనం జోబ్ లో పెట్టుకొని ఎక్కడైనా డ్రైవ్ చేస్తున్నప్పుడు వర్షానికి ఫోన్ ఖరాబ్ కాకుండా ఇదైతే బాగా వర్క్ అవుతుంది.
ఇండియాలో సామ్సంగ్ బ్రాండ్ తర్వాత అందరూ ఇష్టపడే బ్రాండ్ OnePlus బ్రాండ్. దాని నుంచి అయితే ఒక బెస్ట్ మొబైల్ తీసుకొచ్చాను, అదే OnePlus Nord CE4 మొబైల్. AMOLED డిస్ప్లే, Snapdragon 7 Gen 3 ప్రాసెసర్, 50 MP మెయిన్ కెమెరా, 5500 mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జర్, అది కూడా 8GB 128GB బేస్ వేరియంట్ తో. సిసిఐ కార్డ్ 2000 డిస్కౌంట్ తో కలుపుకొని 22,299 రూపాయలకి వస్తుంది. ఇదైతే మంచి ప్రైస్ అని చెప్తాను. ఇప్పటివరకు బడ్జెట్ మొబైల్స్ అని చెప్పేసి, ఆల్రౌండర్ మొబైల్స్ అని చెప్పేసి, స్ట్రాంగెస్ట్ మొబైల్స్ అని చెప్పేసి, వాటర్ రేటింగ్ ఉన్న మొబైల్స్ అని అన్ని చెప్పుకుంటూ వచ్చారు. మరి మేమేం తప్పు చేస్తాము అని కొంతమంది అనుకుంటుండొచ్చు. అదే గేమింగ్ లవర్స్ కోసమే ఈ గేమింగ్ మొబైల్, అదే పోకో X6 Pro. ఈ గేమింగ్ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ వచ్చేసి AMOLED డిస్ప్లే, Dimensity HD00 ప్రాసెసర్, 64 MP మెయిన్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జర్, 8GB 256GB వేరియంట్ వస్తుంది. ఈ మొబైల్ అయితే కేవలం మీకు 23,999 రూపాయలకి వస్తుంది, ఎటువంటి కార్డ్ ఆఫర్స్ లేకుండా. ఒకవేళ మీ దగ్గర ఫ్లిప్కార్ట్ సంబంధించిన కార్డ్ ఉంటే కనుక ఒక 2000 డిస్కౌంట్ అయితే వస్తుంది. అన్ని కేటగిరీస్ సంబంధించిన మొబైల్స్ అయితే వచ్చాయి కదా, ఒక్కటి తగ్గింది పుష్ప, అది మీరు కనుక గెస్ చేస్తే కామెంట్ లో చెప్పేసేయండి. ఎక్కువ ఆలోచించకండి, అదేనండి పెరిస్కోపిక్ కెమెరా ఉండే మొబైల్. 50x 100x జూమ్ చేసే కెమెరాస్ ఉన్న మొబైల్స్ 60,000 50,000 అలా ఉంటాయి. కానీ ఈ మొబైల్ 120x జూమ్ చేయగలుగుతుంది, 30,000 రూపాయలు ఉంటుంది. కానీ ఇప్పుడు మీకు ఆఫర్ లో కేవలం 24,999 రూపాయలకి ఆఫర్ లో వస్తుంది. ఆ మొబైల్ మరింటో కాదు, Realme 12 Pro Plus. ఈ మొబైల్ లో స్పెసిఫికేషన్స్ వచ్చేసి కర్వ్డ్ AMOLED డిస్ప్లే, మంచి ప్రాసెసర్ ఉంటుంది, 50 ఇంకా 64 MP బ్యాక్ కెమెరాస్ ఉంటాయి. మెయిన్ వచ్చేసి ఫ్రంట్ 32 MP కెమెరా ఉంటుంది, 5000 mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జర్ కూడా ఉంటుంది. డైరెక్ట్ గా 2000 రూపీస్ SBI కార్డ్ ఆఫర్ మీద 3000 మొత్తం కలుపుకొని 5000 రూపీస్ అయితే డిస్కౌంట్ వస్తుంది. ఆఫర్స్ అన్ని తీసేస్తే మనకి ఈ మొబైల్ కేవలం 24,999 కి వచ్చేస్తుంది. ఇదే ఈ సేల్ లో బిగ్గెస్ట్ వావ్, కానీ విని ఎరగని వావ్. ఇన్ని వావ్లు ఎందుకు అంటున్నానంటే దాదాపు ఈ మొబైల్ పైన 10,000 వరకు డిస్కౌంట్ వస్తుంది కాబట్టి. ఆ మొబైల్ మరేంటో కదా, చాలా మంది ఇష్టపడే కెమెరా మొబైల్ Oppo Reno 11. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే కర్వ్డ్ డిస్ప్లే, 7050 ప్రాసెసర్, 50 ఇంకా 32 MP బ్యాక్ కెమెరాస్, ఫ్రంట్ వచ్చేసి 32 MP కెమెరా, 5000 mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది. నార్మల్ గా ఈ మొబైల్ వచ్చేసి 30,000 పైన అయితే ఉంటుంది, కానీ ఇప్పుడు మనకి ఆఫర్ లో కేవలం 21,500 చూపిస్తుంది. ఎవరైనా ఈ మొబైల్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇప్పుడే వెంటనే ఆర్డర్ అయితే చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఒక 25,000 లోపు మాత్రమే బెస్ట్ డీల్స్ ఉన్న మొబైల్స్ గురించి చెప్పాను. నేను చెప్పాలనుకుంటే 1 lakh వరకు మొబైల్స్ అయితే చెప్పగలను, కాకపోతే మన వీడియో ఒక 2 minutes కన్నా ఎక్కువ చూడరు కాబట్టి నేనైతే ఇప్పటితో ఆపేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం 30,000 నుంచి 1 lakh వరకు మొబైల్స్ ఉన్నాయి చూసుకుందాము. అవి ఎలాగో తక్కువ మొబైల్స్ ఉంటాయి కాబట్టి తొందరగా మనకైతే వీడియో కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోదు. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. Just sit back and watch me work.